ఇది డైకు. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది, ఇలా పైకి పోయే ఈ ప్రాంతంలో కొంత ఈ ప్రాంతం యాక్చువల్గా డైకు ఇలా పోయింది, ఇదే డైక్ అనుకున్నాం. ఆ తర్వాత కొంత ఏమవుతుందంటే ఇక్కడికి పోయిన తర్వాత ఇది కొంచెం ఇక్కడ వీక్ జోన్ ఉంటే ఇట్ట పోయేసి రెండు పొరలు, ఇది పైపొర, ఇది భూమి యొక్క పైపొర, ఈ రెండు పొరల మధ్య ఏ ఆకారంలో ఉంది, ఇది భూమికి సమాంతరంగా, ఇదేమో భూమికి ఏటవాలుగా, ఇదేమో భూమికి సమాంతరంగా. చూడండి, రెండు పొరలు ఉన్నాయి, రెండు పొరల మధ్య ఒక పొరలాగా మరి అక్కడ గట్టిపడిపోతుంది. ఎలా వస్తుంది, ఇది భూమి పొరలు ఎట్టుంటే ఇక్కడ ఒక వీక్ జోన్ ఉంటే మరి ఇది ఇట్టొచ్చేసి ఈడకొచ్చేసి ఈ రెండిటి మధ్య ఇది పడిపోతుంది. ఎలా ఉంది, ఈ విధంగా ఉంది. ఈ విధంగా భూమికి సమాంతరంగా రెండు పొరల మధ్య గట్టిపడిపోయిన మరి ఈ స్వరూపాన్ని మనం సిల్ అంటున్నాము. తర్వాత ఇది యాక్చువల్గా రెండు, ఇది ఒకటి. ఆ తర్వాత లాకోలిత్ అంటే ఏంటి, లాకోలిత్ అంటే యాక్చువల్గా రెండు సమాంతర పొరల, ఇక్కడ కూడా రెండు సమాంతర పొరల మధ్య ఏర్పడి మరి ఈ ఏదైతే ఈ శిలా పదార్థం ఉందో, ద్రవ శిలా పదార్థం, అది ఒక గుమ్మటం ఆకారంలో మరి అది గట్టిపడింది అనుకోండి. సపోజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండిటి పొరల మధ్య ఒక గుమ్మటం ఆకారంలో చిన్న గుమ్మటం ఆకారంలో చూడండి, ఇక్కడ దీన్ని గుమ్మటం అంటారు. ఈ చిన్న గుమ్మటం ఆకారంలో ఏదైతే రెండు పొరల మధ్య ఒక గుమ్మటం ఆకారంలో శిలాద్రవం గట్టిపడింది. ఆ గట్టిపడింది దీన్ని ఏమంటున్నాం, లాకోలిద్ అంటున్నాము. సింపుల్, లాకోలిద్ అంటున్నాం. మూడోది, ఇది గుమ్మటం ఆకారంలో కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది, యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన శిలాద్రవం ఏదైనా విగ్ జోన్ ఉంటే ఇటు పక్క వచ్చి అక్కడ ఒక తరంగ రూపంలో రెండిటి మధ్య రెండు సమాంతర పొరల మధ్య ఒక తరంగ రూపంలో, ఇది తరంగం, తరంగ రూపంలో గట్టిపడితే దాన్ని ఏమంటున్నారు, ఫ్యాకోలిద్ అంటున్నారు. అలా కాకుండా ఇది యాక్చువల్గా ఒక సాసర్ రూపంలో గట్టిపడితే, సాసర్ అంటే కిందకు ఉంటుంది దీన్ని మనం సాసర్ అంటాం. సాసర్ అంటే ఎట్టుంటుంది, ఇట్టుంటుంది. ఈ సాసర్ రూపంలో గట్టిపడింది అనుకోండి, సాసర్ రూపంలో, దాన్ని ఏమంటున్నారు, లాపోలిత్ అంటున్నారు. అలా కాకుండా ఇదే ఇందాక చెప్పుకున్న మనం లాకోలిత్, ఇది గుమ్మటం ఆకారంలో, చిన్న గుమ్మటం ఆకారంలో గట్టిపడింది కదా, అదే చాలా పెద్ద మొత్తంలో, ఇంత పెద్ద మొత్తంలో మరి గట్టిపడింది అనుకోండి, రెండింటి మధ్య పెద్ద మొత్తంలో, ఇదే లాకోలిత్తే అతి పెద్ద మొత్తంలో పెద్ద గుమ్మటం ఆకారంలో గట్టిపెడితే రెండు పొరల మధ్య శిలాద్రవం, దాన్ని ఏమంటున్నారు, బ్యాథోలిత్ అంటున్నారు. దీనిలో మనం చూసినట్టయితే డైక్ అంటే ఏంటి, రెండు పొరల మధ్య యాక్చువల్గా డైక్ అంటే ఏంటి, నిలువుగా ఏదైతే శిలాద్రవం ఉపరితలానికి ప్రయాణిస్తుందో ఆ శిలాద్రవానికి కొద్దిగా ఏటవాలుగా నిలువుగా రెండు పొరల మధ్య మరి బయటకు వస్తూ మరి ఆ ప్రాంతంలో ఈ ఆకారంలో మరి ఏటవాలుగా ఈ ఆకారంలో గట్టిపడిన భూస్వరూపాన్ని డైక్ అంటున్నాం, శిలా భూస్వరూపాన్ని. అదే సిల్ అంటే ఏంటి, ఇది కూడా యాక్చువల్గా పైకి వస్తూ రెండు ప్యారలల్గా ఉండే పొరల మధ్య భూమికి సమాంతరంగా మరి ఆ రెండు పొరల మధ్య ఇది కూడా ఒక పొరలాగా, ఎక్కడది ఇది కూడా ఒక పొరలాగా గట్టిపడితే దాన్ని సిల్ అంటున్నాం. అది కాకుండా లాకోలిత్ అంటే ఏంటి, లాకోలిత్ అంటే యాక్చువల్గా ఇది కూడా రెండు సమాంతర పొరలే, అంటే భూపొరలు. ఆ రెండు సమాంతర భూపొరల మధ్య చిన్న గుమ్మటం ఆకారం రూపంలో గట్టిపడితే దాన్నే లాకోలిత్ అంటున్నాం. ప్యాకోలిత్ అంటే అదే రెండు సమాంతర పొరల మధ్య ఏదైతే తరంగాకారంలో ఈ శిలాద్రవం గట్టిపడితే దాన్ని ప్యాకోలిత్ అంటున్నాం. అలా కాకుండా
లాపోలిత్ అంటే ఏంటి? సాసరాకారంలో ఇవన్నీ యాక్చువల్గా గుమ్మటం ఆకారం అంటే ఇట్టయితే, సాసరాకారం అంటే కిందకిట్ట. ఈ సాసరాకారంలో ఏదైతే రెండు పొరల మధ్య గట్టి పెడితే దాన్నే యాక్చువల్గా లాపోలిత్ అంటున్నాం. మరి బ్యాథోలిత్ అంటే ఇది గుమ్మట ఆకారం అని చెప్పాం కదా ఇందాక. ఇదే గుమ్మట ఆకారం అతిపెద్ద మొత్తంలో ఏర్పడితే రెండు పొరల మధ్య దాన్ని బ్యాథోలిత్ అంటున్నాము. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ యాక్చువల్గా అంతర్గత భూస్వరూపాలు. ఏ భూస్వరూపాలు? ఇవన్నీ కూడా అంతర్గత భూస్వరూపాలు. మరి అంతర్గత భూస్వరూపాల గురించి చర్చించాం, ఉద్గత భూస్వరూపాల గురించి చర్చించాం. అగ్నిపర్వతాల వల్ల ఏర్పడే అంతర్గత భూస్వరూపాలు, ఉద్గత భూస్వరూపాల గురించి మనం చర్చించాం. మొత్తం భూస్వరూపాల గురించి క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. మనం అగ్నిపర్వతాల వల్ల ఏర్పడే భూస్వరూపాల గురించి మనం విభజించి మళ్ళీ వాటిని గురించి వివరించాం. అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనకి యాక్చువల్గా వీటి విస్తరణ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే, విస్తరణ అనేది మనం చూసినట్టయితే ఈ విస్తరణ అనేది యాక్చువల్గా ప్రస్తుతం మనం చూద్దాం. ఇక్కడ విస్తరణ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. ఈ విస్తరణ యాక్చువల్గా ఇది వరల్డ్ మ్యాప్లో వీటి విస్తరణ ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తే, దీనిలో యాక్చువల్గా ఇది మనం చూసినట్టయితే ఇందాక మనం చెప్పినట్టే ఇక్కడ కూడా ఇదే విధంగా మనకు ఇది అవుతుంది. యాక్చువల్గా ఇదేంటిది? ఇది ఇందాక చెప్పినట్టే మనకి ఇది కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇక్కడ ఇదే థర్డ్. ఈ మూడే ఉంటాయి దీంట్లో, గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా వీటి విస్తరణ ఏ విధంగా ఉంది అని మనం చెప్పినప్పుడు వరల్డ్ పటాన్ని ఒక్కసారి మనం కానీ చూసినట్టయితే ఈజీగా మనకి ఎక్కడ కనిపిస్తాయి, మొత్తం ఎక్కడ ఉన్నాయనేది ఈజీగా మనకు అర్థమైపోతుంది. ప్రపంచంలో మరి అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయనేది. ఫస్ట్ది మనం చూసినట్టయితే చూడండి, ఒకటి ఇక్కడ చూడాలి జాగ్రత్తగా. ఒకటి చూసినట్టయితే ఇందాక భూకంప ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అగ్నిపర్వత ప్రాంతాలు కూడా అక్కడే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ దాంట్లో 80%, సెకండ్ దాంట్లో 15%, మరి మిగిలింది 5% మరి తక్కిన ప్రాంతాల్లో కనిపిస్తాయి మనకు. మూడు దాంట్లో ఈ మూడు బెల్ట్లలోనే మనకి ప్రపంచంలో ఉన్న అగ్నిపర్వతాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే యాక్చువల్గా మరి ఈ ప్రాంతాల్లో చూసినట్టయితే 80% అగ్నిపర్వతాలన్నీ కూడా పసిఫిక్ మహాసముద్ర పరివేష్టిత మేఖల, పసిఫిక్ మహాసముద్రం చుట్టూరు, ఇదంతా కూడా పసిఫిక్ మహాసముద్రమే. ఇది యాక్చువల్గా అట్టొస్తుంది, ఇది కూడా ఇట్టొస్తుంది, అంటే అది ఇక్కడ వస్తుంది. ఈ ప్రాంతం అంటే పసిఫిక్ మహాసముద్రంలో కాదు, పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉండే భూభాగ ప్రాంతం మొత్తంలో మనకి 80% అగ్నిపర్వతాల, ప్రపంచంలో యాక్చువల్గా అగ్నిపర్వతాలు 100% ఉన్నాయి అనుకుంటే దాంట్లో 80% అగ్నిపర్వతాలు ఈ ప్రాంతంలోనే మనకు కనిపిస్తాయి. అందుకే దీన్ని ఏమంటున్నాం మనం? పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఎప్పుడు కూడా ఇక్కడ మండుతూ ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటున్నాము. అనేక రకాల అంటే ప్రపంచంలో చాలా గొప్ప
మరి చాలా పెద్ద పెద్ద ఏ అయితే ఉన్నాయో అగ్నిపర్వతాలు అన్నీ కూడా ఇక్కడే మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే యాక్చువల్గా అలస్కాలో చూసినట్టయితే కటమాయి అగ్నిపర్వతం, దీన్నే 1000 మరి స్మోక్స్ ఆఫ్ మౌంటైన్ అంటారు. 1000 ఆఫ్ స్మోక్స్ ఆఫ్ మౌంటైన్ అంటారు దీన్ని. తర్వాత ఈ కింద దగ్గరకు వచ్చినట్టయితే ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతంలో చిలీ దగ్గర చింబరాగో అగ్నిపర్వతాల్లో అతి ఎత్తైన అగ్నిపర్వతం చింబరాజో, ఈ అగ్నిపర్వతం ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడికి వచ్చినట్టయితే ఇండోనేషియా క్రకటోవా అగ్నిపర్వతం చాలా ఎత్తైన చాలా ఇంపార్టెంట్ అగ్నిపర్వతం ఇండోనేషియాలో. ఆ తర్వాత మనం చూసినట్టయితే మన భారతదేశంలో బారెన్ అగ్నిపర్వతం అండ్ నార్కోండం అగ్నిపర్వతం, ఇవన్నీ కూడా ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకి హవాయి ఐలాండ్స్లో మానలోవా అగ్నిపర్వతం, హవాయి ఐలాండ్స్లో మానలోవా అగ్నిపర్వతాలు అతిపెద్ద అగ్నిపర్వతం ఇది. కాకపోతే దీని ఎరప్షన్ తీవ్రత యాక్చువల్గా తక్కువైన అగ్నిపర్వతం. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇక్కడ అగ్నిపర్వతాలు చూడండి. ఇక్కడ అగ్నిపర్వతాల్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే ఆల్ప్స్ పర్వతాల నుంచి కాకాసస్, హిందూకుష్, హిమాలయాస్ అండ్ ఈ ప్రాంతం మొత్తం కూడా అగ్నిపర్వతాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ మెడిటరేనియన్ విసూవియస్ అనేది మనకి ఫ్రాన్స్లో ఉన్న అగ్నిపర్వతం విసూవియస్. ఆ తర్వాత ఇక్కడ మెడిటరేనియన్ సీలో చూసినట్టయితే మధ్యధరా సముద్రంలో చూసినట్లయితే యాత్నా స్టంబోలి, ఈ రెండో అగ్నిపర్వతాలు ఇంపార్టెంట్ అగ్నిపర్వతాలు. మరి ఆ తర్వాత ఇక్కడ చూసినట్టయితే కిలిమంజారో, దక్షిణాఫ్రికాలో మనం చూసినట్టయితే ఆఫ్రికాలో మనం చూసినట్టయితే కిలిమంజారో అగ్నిపర్వతం. ఇదే యాక్చువల్గా కిలిమంజారో అనేది ఆఫ్రికాలో అతి ఎత్తైన శిఖరం, అదే మరి కిలిమంజారో అగ్నిపర్వతం. మరి ఆ తర్వాత మనం చూసినట్టు కిలిమంజారో అగ్నిపర్వతం తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ ఇక్కడికి వస్తే మరి ఈ ప్రాంతాలకు వస్తే మనకేం కనిపిస్తాయి మరి. ఆ తర్వాత మరి దీనిలో ఎంత శాతం అగ్నిపర్వతం ఇక్కడ చూడాలి. ఈ మొత్తంలో ఏదో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో 80% అగ్నిపర్వతాలన్నీ ఏడే ఉన్నాయి. 15% అగ్నిపర్వతాలు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి, ఆ ప్రాంతంలో మనకి కనిపిస్తాయి. ఆ తర్వాత మూడో ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అంటే ప్రపంచంలో ఉన్న మూడో అగ్నిపర్వత ప్రాంతం, దీనిలో 5% కనిపిస్తాయి. ఇక్కడ ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో అగ్నిపర్వతము. అర్థమైందా? దీంట్లో ఇంకొక అగ్నిపర్వతం కూడా చెప్పుకోవాలి. యాక్చువల్గా జపాన్లో ఉన్న ఫ్యూజియామా అగ్నిపర్వతం కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కిందకే వస్తుంది. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఈడ ఏముంటాయి, జపాన్ ఐలాండ్స్ ఉంటాయి. ఈ జపాన్ ఐలాండ్స్లో ఫ్యూజియామా అగ్నిపర్వతం ఉంటుంది. సో ప్రపంచంలో ఈ రకాలైన అగ్నిపర్వతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటి విస్తరణ 80% ఫస్ట్ దాంట్లో ఉంటే యాక్చువల్గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో. సెకండ్ మరి ఈ ప్రాంతంలో ఆసియా పర్వతీయ మేఖలలో యాక్చువల్గా 15% అగ్నిపర్వతాలు ఉన్నాయి. మిగిలిన 5% తూర్పు భాగంలో ఏదైతే ఈ పగులు లోయ ప్రాంతం అంటే ఆఫ్రికా పగులు లోయ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. మరి భారతదేశంలో చూసినట్టయితే భారతదేశం పరిస్థితి ఏంటి అని మనం చూసినట్టయితే అగ్నిపర్వతాలు ఏ విధంగా ఉన్నాయి భారతదేశంలో అంటే, భారతదేశంలో మెయిన్ల్యాండ్లో ప్రధాన భూభాగంలో మరి అగ్నిపర్వతాలు కనిపించవు. భారతదేశం యొక్క ప్రధాన భూభాగంలో అగ్నిపర్వతాలు కనిపించవు. మరి ఎక్కడ కనిపిస్తాయి? అండమాన్ నికోబార్ దీవుల్లో మనకు కనిపిస్తాయి అగ్నిపర్వతాలు. ఆ అగ్నిపర్వతాలు రెండుగా కనిపిస్తున్నాయి మనకి. 2 అగ్నిపర్వతాలు భారతదేశానికి సంబంధించి అండమాన్ నికోబార్ దీవుల్లో కనిపిస్తున్నాయి. ఒకటి బ్యారన్ అగ్నిపర్వతం, 2 నార్కోండం అగ్నిపర్వతం. బ్యారన్ అగ్నిపర్వతం, 2 నార్కోండం అగ్నిపర్వతం. బ్యారన్ అగ్నిపర్వతాన్ని చూసినట్టయితే అది క్రియాశీల అగ్నిపర్వతం. నార్కోండం అగ్నిపర్వతాన్ని చూసినట్టయితే అది క్రియారహిత లేదా విలుప్త అగ్నిపర్వతం.
లేదా విలుప్త అగ్నిపర్వతం. ఓకే, ఈ రకంగా యాక్చువల్గా అగ్నిపర్వతాలు మరి అగ్నిపర్వతాలు ఏ విధంగా ఉద్భవిస్తాయి, ఎన్ని రకాలుగా ఉద్భవిస్తాయి, మరి వాటిలో ఉండే లావా ఎన్ని రకాల లావా ఉంది, మరి అగ్నిపర్వతాల వల్ల ఏ సరస్సులు ఏర్పడతాయి, మరి అగ్నిపర్వతాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, మరి అగ్నిపర్వతాల్లో మరి క్రియాశీలంగా ఎన్ని రకాలు, మరి అదే తీవ్రత ఆధారంగా ఎన్ని రకాలు, మరి అగ్నిపర్వతాల వల్ల ఏర్పడిన స్వరూపాలేంటి, ఉద్గత స్వరూపాలేంటి, అంతర్గత స్వరూపాలేంటి, మరి అగ్నిపర్వతాల యొక్క విస్తరణ ఏ విధంగా ఉంది ప్రపంచంలో అగ్నిపర్వత విస్తరణ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం చర్చించటం జరిగింది ఈ ప్రాంతంలో. ఈ విషయాల్ని జాగ్రత్తగా గమనించాలి. శిలలు, నెక్స్ట్ చాప్టర్ శిలలు. ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ చాప్టర్ శిలలు, రాక్స్, ROCKS. యాక్చువల్గా ఇప్పటి వరకు మనం భూకంపాలు అదేవిధంగా అగ్నిపర్వతాల గురించి క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్టయితే శిలలు, రాక్స్. శిలలు అంటే ఏంటి, ఎక్కడ ఉంటాయి శిలలు? భూపటలం అంతా కూడా శిలా నిర్మితమే. భూపటలంలో ఉండే ఘన పదార్థాన్నే మనం శిల అంటున్నాము. భూపటలంలో ఉండే కఠినమైన ఘన పదార్థాన్నే మనం శిల అంటున్నాము. యాక్చువల్గా ఈ శిలల అధ్యయనాన్ని పెట్రాలజీ అంటారు. శిలల అధ్యయనాన్ని ఏమంటారు? పెట్రాలజీ అంటారు. మరి ఇక్కడ మనం చూసినట్టయితే శిలలు యాక్చువల్గా భూ అంతర్భాగంలో లేదా భూపటలంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ ఖనిజాలతో ఏర్పడిన సమ్మేళనాలనే శిలలు అంటారు. మళ్ళీ ఒకసారి, భూపటలంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ ఖనిజాల సమ్మేళనాలనే మనం శిలలు అంటారు. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఖనిజాలు కలిస్తే శిలలు ఏర్పడతాయి. మరి ఈ శిలలు కానీ మనం చూసినట్టయితే యాక్చువల్గా ఈ శిలలు ఎలా ఏర్పడతాయని మనం చూసినట్టయితే శిలలు ఎలా ఏర్పడతాయి, శిలలను కానీ మనం చూసినట్టయితే శిలలు అనేవి యాక్చువల్గా 2 లేదా అంతకన్నా ఎక్కువ ఖనిజాలు ఏర్పడతాయి అనుకున్నాం యాక్చువల్గా. మరి ఈ ఖనిజాలు ఎలా ఏర్పడతాయి? శిలలు అంటేనే 2 లేదా అంతకన్నా ఎక్కువ మోర్ దెన్ 2 ఆర్ మోర్ దెన్ 2 ఏంటి ఇవి? ఖనిజాల సమ్మేళనాలు శిలలో, ఖనిజాల సమ్మేళనాలే శిలలో. అలా కాకుండా ఖనిజం అంటే ఏంటి? మరి ఖనిజాన్ని కూడా తెలుసుకోవాలి కదా. ఖనిజం అంటే ఏంటి? భూపటలంలో ఉండే 2 లేదా అంతకన్నా ఎక్కువ రసాయనిక మూలకాల సమ్మేళనాలే ఖనిజాలు. ఇక్కడ రసాయనిక మూలకాల సమ్మేళనాలు ఖనిజాలు, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఖనిజాల సమ్మేళనాలు శిలలు. అర్థమైందా? మరి వీటి యొక్క శిలల యొక్క ఆవిర్భావాన్ని అనుసరించి, అవి ఏర్పడే విధానాన్ని మనం అనుసరించి శిలలను 3 రకాలుగా వర్గీకరించడమైనది. శిలల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించామో 3 రకాలుగా వర్గీకరించడమైంది శిలల్ని. ఏటిగా వర్గీకరిస్తున్నాం శిలల్ని 3 రకాలుగా? మనం చూసినట్టయితే యాక్చువల్గా శిలల్ని 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఏంటి ఆ శిలలో? అగ్నిశిలలు, 2 అవక్షేప శిలలు, 3 రూపాంతర. అగ్నిశిలలు ఇగ్నియస్ రాక్స్, 2 అవక్షేప శిలలో సెడిమెంటరీ,
సెడిమెంటరీ రాక్స్. రూపాంతర శిలలు, మెటామార్ఫిక్ రాక్స్. ఇక్కడ అగ్నిశిలలు అంటే ఏంటి అనేది మనం చూసినట్టయితే, అగ్నిశిలలు ఇగ్నియస్ రాక్స్ అంటారు వీటిని. మరి అగ్నిశిలలు యాక్చువల్గా ఇవి ప్రాథమిక శిలలు. ఏమవుతుంది ప్రాథమిక శిలలు ఎందుకన్నారు? ప్రాథమిక శిలలు అని ఎందుకన్నారంటే ఇవి మొదటిగా ఏర్పడే శిలలు కాబట్టి వీటిని ప్రాథమిక శిలలు అన్నారు. మొదటగా ఏర్పడుతున్నాయి కాబట్టి ఇవి మొత్తం భూపటలంలో మొదటిగా ఏర్పడే శిలలు ఏంటి అంటే ప్రాథమిక శిలలు యాక్చువల్గా. అందుకే వీటిని అగ్నిశిలల్ని ప్రాథమిక శిలలు అంటున్నారు. మరి అగ్నిశిలలు అని ఎందుకన్నారు వీటిని అని మనం చూసినట్టయితే, అగ్నిశిలలు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే మొట్టమొదట యాక్చువల్గా ఏర్పడేటప్పుడు ఇవి దేని ద్వారా ఏర్పడుతున్నాయి? భూమి లోపల మరి శిలాద్రవం పైకి రావడం వల్ల ఆ శిలాద్రవం పైకి వచ్చేసి అది మరి గట్టి పట్టడం వల్ల ఏర్పడుతున్నాయి కాబట్టి వీటిని అగ్నిశిలలు అంటున్నాము. అగ్నిశిలని ఎందుకు అంటున్నాం? భూమి యొక్క లోపల నుంచి పైకి వస్తున్నాయి, పైకి వచ్చిన ఈ శిలలు అక్కడ గట్టి పడుతున్నాయి. దానివల్ల మనం ఏమంటున్నాం? వీటిని అగ్నిశిలలు అంటున్నాం. అగ్నిమయ ప్రక్రియ వల్ల, అగ్నిమయ ప్రక్రియ అంటారు దాన్ని. అగ్నిమయ ప్రక్రియ వల్ల ఏర్పడే శిలలు కాబట్టి వీటిని అగ్నిశిలలు అంటారు. అగ్నిశిలలు అంటారు. మరి వీటిలో మనం చూసినట్టయితే అగ్నిశిలల్లో యాక్చువల్గా ఏర్పడే విధానం ఆధారంగా అగ్నిశిలలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అని కానీ మనం చూసినట్టయితే ఇవి అగ్నిశిలలు అనేవి 3 రకాలుగా మనకు కనిపిస్తాయి. ఏంటి 3 రకాలు? ఉద్గత, అంతర్గత, పాతాళ 3 శిలలు యాక్చువల్గా. వీటిల్లో పాతాళ అగ్నిశిలలు, ఇక్కడ ఏని పెడదాం. బిలో అంతర్గమ లేదా ఉపపాతాళ. సి ఉద్గత. అగ్నిశిలల్లో 3 రకాల శిలలు మనం చూస్తాం. ఒకటి పాతాళ అగ్నిశిలలు, 2 అంతర్గమ లేదా ఉపపాతాళ అగ్నిశిలలు, లేదా 3వది ఉద్గత అగ్నిశిలలు. అగ్నిశిలల్లోనే 3టిగా మనం డీవియేట్ చేస్తున్నాము. ఇక్కడ పాతాళ అగ్నిశిలలు అంటే ఏంటి? అసలు అగ్నిశిలలు ఎట్ట ఏర్పడతాయన్నా? కింద భూమి యొక్క అంతర్భాగంలో ఉన్న శిలాద్రవం పైకి వచ్చేటప్పుడు అది చల్లబడి ఉపరితలం మీద కానీ లేకపోతే ఇంకా మధ్య భాగం అంటే పైకి వచ్చే క్రమంలో మధ్య భాగంలో కానీ లేదా భూమి యొక్క ఉపరితలంలో కానీ అది యాక్చువల్గా గట్టిపడిపోయి శిలలుగా మారితే దాన్ని అగ్నిశిలలు అని చెప్పాం కదా. దీనిలో అవి ఏర్పడే భూ అంతర్భాగం నుంచి పైకి వచ్చేటప్పుడు ఏర్పడే ప్రాంతాన్ని బట్టి వాటిని 3 ఏర్పడే శిలలను బట్టి 3గా వర్గీకరించాం. ఒకటి పాతాళ అగ్నిశిలలు. పాతాళాలు అంటే యాక్చువల్గా ఇది భూమి అయితే ఈ భూమికి చాలా లోతులో ఇక్కడే యాక్చువల్గా ఈ శిలాద్రవం శిలలుగా మారిపోతే దాన్ని పాతాళ అగ్నిశిలలు. చాలా లోపల మరి లోపలే ఇవి శిలలుగా మారిపోతే ఏది ఈ శిలాద్రవం మరి శిలలుగా మారిపోతే ఏం జరుగుతుంది? శిలలుగా మారడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. జాగ్రత్తగా వినాలి ఇది కాన్సెప్ట్. శిలలుగా మారడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకని? లోపల అధిక హీటు అధిక ప్రెజర్ ఉంటుంది కాబట్టి ద్రవంగా మారిన శిలలు అక్కడ ఘనస్థితిలోకి రావడానికి అధిక టైం తీసుకుంటాయి.
అధిక సమయాన్ని తీసుకుంటాయి. ఎప్పుడైతే ఎక్కువ సమయాన్ని తీసుకున్నాయో దానివల్ల ఆ శిలల్లో ఉండే స్ఫటికాలు చాలా పెద్ద స్ఫటికాలతో కూడిన శిలలు ఏర్పడతాయి. చాలా పెద్ద స్ఫటికాలతో కూడిన శిలలు ఏర్పడతాయి. వాటికి ఉదాహరణ పాతాళ అగ్నిశిలకు ఉదాహరణ పెద్ద స్ఫటికాలతో కూడిన గరుకు గ్రానైట్. పెద్ద స్ఫటికాలతో కూడిన గరుకు గ్రానైట్ దానికి ఉదాహరణగా చెప్పవచ్చు పాతాళ అగ్నిశిలకి. 2 అంతర్గమ లేదా ఉపపాతాళ అగ్నిశిలలు. అంతర్గమ లేదా ఉపపాతాళ అగ్నిశిల కానీ మనం చూసినట్టయితే ఈ అంతర్గమ లేదా ఉపపాతాళ అగ్నిశిలల్లో యాక్చువల్గా ఇది ఈ విధంగా కొంత పైకి వచ్చింది. ఈ శిలాద్రవం ఇక్కడే సొలిడిఫైడ్ అయితే దీన్ని పాతాళ అగ్నిశిల అన్నాం. అలా కాకుండా కొంత పైకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో ఇక్కడ శిలలుగా మారిపోతే దీన్ని అంతర్గమ లేదా ఉపపాతాళ అగ్నిశిలలుగా మనం చెప్తాం. ఇక్కడ కూడా ఏంటంటే బయటికి రాకుండానే లోపలే అగ్నిగా శిలగా మారింది కాబట్టి ఇక్కడ కూడా దీనంత కిందగా కాకుండా కొద్దిగా అంటే భూమి యొక్క ఉపరితలానికి కొద్ది కిందగా దీంతో పోల్చుకుంటే తక్కువ లోతులో ఇక్కడ ఏడకు వచ్చేసరికి ఇక్కడ కొంచెం ఉష్ణోగ్రతలు తగ్గితే మరి ఈ ప్రాంతంలో కొన్ని శిలలుగా మారుతాయి. అయితే ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ కూడా ఏంది భూమి లోపలే సొలిడిఫికేషన్ అంటే ఘనీభవనము అంటే ఘనంగా మారడం అనేది భూమి లోపల జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మరి ఘనీభవించడానికి ఎక్కువ కాలం సమయం తీసుకుంటుంది. అధిక ఉష్ణోగ్రత మరి అక్కడ కూడా పీడనం ఉంటుంది కాబట్టి ఘనీభవనం చెందటానికి అధిక టైం తీసుకుంటుంది. దానివల్ల ఇక్కడ కూడా అధిక పెద్ద మొత్తంలో అంటే పెద్ద స్ఫటికాలతో కూడిన శిలలు ఏర్పడతాయి ఇక్కడ. అయితే దీంతో కంపేర్ చేస్తే శిలల్లో ఉండే స్ఫటికాలు దీంతో కంపేర్ చేస్తే చిన్నగానే ఉంటాయి. దీంతో కంపేర్ చేస్తే చిన్నగా ఉంటాయి కానీ ఇవి కూడా పెద్ద స్ఫటికాలుగానే కనిపిస్తాయి. ఎందుకని దీంతో పోల్చుకుంటే ఇక్కడ ఉష్ణోగ్రత పీడనం తక్కువగా ఉంటుంది. మీరు గమనించాలి. ఎందుకని ఫస్టే చెప్పుకున్నాం మనం టెంపరేచరు కిందకు పోయే కొంది పెరుగుతూ ఉంటుంది, తర్వాత పీడనం కూడా కిందకు పోయే కొంది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ దీనికి ఉదాహరణగా ఏం చెప్పుకున్నాం, పెద్ద స్ఫటికాలతో కూడిన గ్రానైట్ శిలగా దీన్ని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని అంతర్గమ లేదా ఉపపాతాళ శిలలో ఇక్కడ కూడా కొంచెం దీంతో పోల్చుకుంటే కొంచెం చిన్న స్ఫటికాలతో కూడిన గ్రానైటే, ఇక్కడ కూడా గ్రానైటే ఉంటుంది. డోలరైట్ గ్రానైట్ చిన్న స్ఫటికాలతో కూడిన దీంతో కంపేర్ చేస్తే చిన్న స్ఫటికాలతో కూడిన గ్రానైట్, డోలరైట్, గాబ్రో, లాపోలిత్, బ్యాథోలిత్, గ్రానైట్, డోలరైట్, గాబ్రో, బ్యాథోలిత్, లాపోలిత్ ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంతర్గమ లేదా ఉపపాతాళ అగ్నిశిలలకి. ఇక్కడ ఆ తర్వాత మనం ఉద్గత అగ్నిశిలలు అని కానీ మనం చెప్పుకున్నట్టయితే ఈ ఉద్గత అగ్నిశిలలు అంటే కంప్లీట్గా భూమి యొక్క ఉపరితలానికి వచ్చేస్తుంది శిలాద్రవం. ఇక్కడికి రావడంతో ఇక్కడ చాలా వేగంగా, ఎందుకంటే వాతావరణం ఉంటుంది కాబట్టి చాలా వేగంగా, మరి టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి చాలా వేగంగా చల్లగా ఉంటుంది కాబట్టి భూపైన వాతావరణం చాలా వేగంగా వచ్చిన వెంటనే ఘనీభవిస్తుంది ఇక్కడ శిలాద్రవం. దానివల్ల ఏర్పడిన రాక్స్ ఉంటాయి, అంటే దానివల్ల శిలలు ఏర్పడతాయి. ఈ శిలలు ఎట్లుంటాయి, చాలా వేగంగా మరి ఘనీభవిస్తాయి కాబట్టి చాలా వేగంగా ఘనీభవించడం వల్ల ఈ శిలల్లో ఉన్న స్ఫటికాలు చాలా సన్నగా సూక్ష్మమైన స్ఫటికాలతో కూడిన శిలలు ఇక్కడ ఏర్పడతాయి. ఇక్కడేమో చాలా పెద్ద స్ఫటికాలతో కూడిన శిలలు ఏర్పడ్డాయి, ఇక్కడేమో మధ్యస్థ స్ఫటికాలతో కూడిన శిలలు ఏర్పడ్డాయి. ఇక్కడ చాలా మైన్యూట్ సూక్ష్మమైన స్ఫటికాలతో కూడిన శిలలు ఏర్పడతాయి. దాన్ని మనం ఏం గుర్తుంచుకోవాలి, దాంట్లో ఉదాహరణ బసాల్ట్. ఉదాహరణ ఏంటి, బసాల్ట్, ఆండిసైట్, రియోలైట్,
బసాల్ట్, యాండిసైట్, రియోలైట్. వీటిని మూడింటిని కూడా మనం గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా ఉద్గత మరి అగ్నిశిలలుగా మనం పేర్కోవచ్చు. ఉద్గత అగ్నిశిలలు. దీనిలో మనం చూసినట్టయితే దీంతో యాక్చువల్గా మనకి అగ్నిశిలలు అనే టాపిక్ దీంట్లో కంప్లీట్ అయిపోయింది. అంతేకాకుండా శిలలు అనేవి యాక్చువల్గా వీటి లక్షణాలు ఏంటి అని మనం చూసినట్టయితే అగ్నిశిలల యొక్క లక్షణాలు ఏంటి, వాటిని దేనికి వాడతారు, ఈ రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు అగ్నిశిలల యొక్క లక్షణాలు ఏంటంటే ఇవి చాలా కఠినంగా ఉంటాయి, గరుకుగా ఉంటాయి, నాసిగా ఉంటాయి, ముద్దగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. ఒకటి లక్షణం. రెండు, వీటిల్లో పొరలు కానీ ఏ రకమైన ప్యాజిల్స్ అంటే మరి ఏ విధమైన చిన్న ఇవి కూడా ఉండవు. అంటే జాయింట్స్ కానీ ఫ్రాక్చర్స్ కానీ అవి చాలా తక్కువ ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి, అచ్ఛిద్రంగా ఉంటాయి, సచ్ఛిద్రంగా ఉండవు. అచ్ఛిద్రంగా అంటే నీటిని తన నుంచి పోనీయవు. బాగా చూడండి, గ్రానైట్ దీని దిశకు వచ్చేసి ఆడబెట్టి దాని మీద నీళ్లు పోస్తే లోపలికి పోతుందా? గ్రానైట్ లోపలికి నీళ్లు పోవు. దాన్ని అచ్ఛిద్రత అంటారు. అచ్ఛిద్రం అంటే నీటిని లోపలకు పోనీని స్వభావాన్ని అచ్ఛిద్రత. సచ్ఛిద్రత అంటే నీటిని తన లోపలికి పోనిచ్చి తన గుండా పోనిచ్చే స్వభావాన్ని అచ్ఛిద్రత అంటారు. ఇది సచ్ఛిద్రత అంటారు. ఇవి అచ్ఛిద్రం అంటే నీటిని పోనీయు, అచ్ఛిద్రతగా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. దీంట్లో పొరలు కానీ లేదా జాయింట్స్ కానీ ఏమి కూడా ఉండవు. అంతేకాకుండా చాలా కాలం వరకు గురికావు. ఇవి క్రమక్షయానికి రెసిస్టెన్స్గా ఉంటాయి. ఇది అగ్నిశిలలు చాలా గట్టిగా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ ఈ అగ్నిశిలలు. ఆ తర్వాత మనం చూసినట్టయితే అవక్షేప మరి దేనికి ఉపయోగిస్తారు వీటిని? అగ్నిశిలల్ని ఇంటి నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఏదైతే రోడ్వేసు రైల్వేస్లో కాంక్రీటు మరి వీటిగా ఉపయోగిస్తారు, కాంక్రీట్కి ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఐడిల్స్ అంటే మామూలుగా విగ్రహాల తయారీలో కూడా వీటిని ఉపయోగించడం జరుగుతూ ఉంది. విగ్రహాల తయారీలో ఉపయోగిస్తారు వీటిని ఏమంటారు? అగ్నిశిలలు అంటారు. తర్వాత మనం చూసినట్టయితే అవక్షేప శిలలు. వీటిలో మనం చూసినట్టయితే యాక్చువల్గా అవక్షేప శిలలు అంటే ఏంటి? ఈ అవక్షేప శిలలు అనేది మనం చూసినట్టయితే ఇవి 3 రకాలు. యాంత్రిక ప్రక్రియ వల్ల రెండు, రసాయనిక 3, జీవ సంబంధ. దీంట్లో మనం చూసినట్టయితే అసలు అవక్షేప శిలలు అంటే ఏంటి? ఇవి చాలా ఇంపార్టెంట్ శిలలు. మొత్తం ప్రపంచంలో భూపటలం మీద 75% శిలలు అవక్షేప శిలలే. ఈ అవక్షేప శిలలను మనం కానీ చూసినట్టయితే వీటిలో ఏదైతే భూపటలం మీద అగ్నిశిలలో లేదా అగ్నిశిలలో మరియు రూపాంతర శిలలో అనేక బాహ్యకారకాలకు గురైనప్పుడు, బాహ్యకారకాల యొక్క ఎఫెక్ట్కి గురైనప్పుడు, అంటే బాహ్యకారకాల ఎఫెక్ట్కి గురవటం అంటే ఏంటి? ఏదైతే బాహ్యకారకాలైన నదులు, వర్షపు నీరు, సముద్రపు అలలు, గాలులు,
అంతేకాకుండా ఉష్ణోగ్రతలో మార్పులు ఇటువంటి వాటికి గురైనప్పుడు ఏమవుతుందని చెప్పుకున్నాం మనం. ఈ శిలలు, ఏ శిలలు అయితే అగ్నిశిలలు, రూపాంతర శిలలు అంటున్నామో, ఈ శిలలు ఏమవుతాయి, క్రమక్షయానికి వికోశీకరణకు గురవుతాయి. ఆ తర్వాత గురైన ఈ శిలా పదార్థం ఏదైతే బాహ్య కారకాలు అని చెప్పుకుంటున్నామో, నదీ వ్యవస్థలు కానీ, తర్వాత పవన వ్యవస్థలు కానీ, తర్వాత మరి హిమనీ నదాల వల్ల కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకొచ్చే మరి ఒక పొరల రూపంలో చూడండి, ఇక్కడ పొరలుగా ఇదొక పొర, ఇదొక పొర, ఇదొక పొర, ఇదొక పొర, ఈ రకంగా పొరల రూపంలో, అంటే కాలానుగుణంగా పొరలుగా ఆ శిలా పదార్థాన్ని తీసుకొచ్చేసి కుప్పలుగా కొన్ని వందల మీటర్ల ఎత్తులో నిక్షేపణం చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా యాక్చువల్గా ఏంది, శిలా పదార్థమే. దీన్ని యాక్చువల్గా క్రమక్షయం, వికోశీకరణకు గురి చేసి చేయటం వల్ల సెల్లు ఏమవుతున్నాయి, శిలా పదార్థంగా మారిపోతున్నాయి. ఆ శిలా పదార్థాన్ని తీసుకొచ్చేసి నదులు కానీ, పవనాలు కానీ, హిమనీ నదాలు కానీ, అంతర్గత వాటర్ కానీ, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఒక ప్రాంతంలో గుట్టలుగా నిక్షేపణం చేస్తాయి. ముఖ్యంగా నదులు చేయటం వల్ల ఏమవుతుంది, కొన్ని మీటర్ల ఎత్తులో ఒక పొరలుగా ఏర్పడిన ఈ మెటీరియల్, ఈ శిలా పదార్థం ఆ పై పొరల యొక్క ఒత్తిడికి, చాలా ఎత్తులో ఉన్నాయి కదా పొరలు, కింద పొరలు ఏమవుతాయి, ఆ ఒత్తిడికి ఒత్తుకొని పోయి మరి శిలలుగా మారిపోతాయి. ఆ విధంగా శిలలుగా మారిపోయిన వీటిని మనం అవక్షేపాల వల్ల ఏర్పడ్డ శిలలు కాబట్టి వీటిని మరి అవక్షేప శిలలు అంటున్నాం. మరి అగ్నిశిలలు తర్వాత ఏర్పడ్డ శిలలు కాబట్టి వీటిని అనంతర శిలలు అంటున్నాం. అంతేకాకుండా పొరలుగా ఏర్పడతాయి కాబట్టి వీటిని స్తరిత శిలలు అంటాము. చూడు, 3-4 పేర్లు పెట్టాము వీటికి. స్తరిత శిలలు అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి వీటిని కానీ మనం చూసినట్టయితే ఈ శిలలన్నీ కూడా యాక్చువల్గా మరి అంత కఠినమైన శిలలు కావు, ఇవి మెత్తగా ఉంటాయి. సరే, దాని తర్వాత చూద్దాం. ఇవి వీటి యొక్క ఏర్పాటును దేనివల్ల ఏర్పాటు అవుతున్నాయి దాన్ని బట్టి మనం 3గా విభజించాం. యాంత్రిక ప్రక్రియ వల్ల ఏర్పడిన శిలల్ని, మరి యాంత్రిక ప్రక్రియ వల్ల ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అదే యాంత్రిక ప్రక్రియ వల్ల. యాంత్రిక ప్రక్రియ అంటే ఏంటి, ఏదైతే రైన్ వాటర్ కానీ, నదుల వాటర్ కానీ, మరి హిమనీ నదాల వల్ల కానీ, ఇక్కడ ఈ మనం చూసిన ఏదైతే ఈ శిలలు మరి శైథిల్యం చెంది పెద్ద మొత్తంలో ఒక గుట్టలుగా ఏర్పడి శిలలుగా ఏర్పడేదాన్ని యాంత్రిక ప్రక్రియ వల్ల ఏర్పడిన అవక్షేప శిలలు అన్నాం. మరి ఈ అవక్షేప శిలలకి ఉదాహరణ చాలా ఇంపార్టెంట్. ఇలా ఏర్పడ్డ అవక్షేప శిలలకు ఉదాహరణ వాలుకా శిలలు, 2 వృత్తికా శిలలు. ఈ 2, ఒకటి వాలుక, 2 వృత్తిక. వాలుకా శిలల్లో మనం చూసినట్టయితే ఇసుక అతి ఎక్కువ మొత్తంలో ఇసుక ఉంటుంది. వాలుకా శిలల్లో దాని యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే వాలుకా శిలల్లో అతి పెద్ద మొత్తంలో ఇసుక ఉంటుంది. సో దానికి ఉదాహరణ, వాలుకా శిలకు ఉదాహరణ ఇసుకరాయి. వాలుకా శిలకు ఉదాహరణ ఇసుకరాయి. అదే వృత్తికా శిలలోకి వచ్చేసరికి ఈ వృత్తికా శిలలోకి వచ్చేసరికి మరి అధిక మొత్తంలో ఏముంటుంది, క్లే ఉంటుంది, బంకమట్టి ఉంటుంది వృత్తికా శిలల్లో. దానికి ఉదాహరణ షేల్, కంగ్లామరేట్ అనేవి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది యాంత్రిక ప్రక్రియ వల్ల ఏర్పడే అవక్షేప శిలలకి ఉదాహరణలు. అలా కాకుండా రసాయనిక ప్రక్రియ వల్ల ఏర్పడే అవక్షేప శిలలు అంటే ఏంటి, రసాయనిక ప్రక్రియ వల్ల ఏమి ఏర్పడుతున్నాయి అన్నట్టు మనం చూసినట్టయితే
సముద్రం యొక్క జలాలలో అధిక మొత్తంలో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, CaCO3 ఉంటుంది. ఈ CaCO3 యొక్క నిక్షేపణల వల్ల ఆ నిక్షేపణలు ఒక పెద్ద మొత్తంలో ఏర్పడిన తర్వాత వాటి బరువు వల్ల అనేక రకాల శిలలు ఏర్పడుతున్నాయి. ఈ రకంగా అధిక పెద్ద మొత్తంలో ఏర్పడిన ఈ శిలల్నే మనం రసాయనిక శిలల్నే మనం ఏమంటున్నాం. మరి ఈ రసాయనిక సంబంధమైన అవక్షేప శిలల్లో మనం చూసినట్టయితే ఫస్ట్ది కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన శిలల్లో ఫస్ట్ది వచ్చేసి సున్నపురాయి, లైమ్ స్టోన్. 2 జిప్సం. 3 మరి ఉప్పు, సాల్ట్. మామూలుగా సిస్ట్. ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి, రసాయనిక సంబంధమైన అవక్షేప శిలల కిందకు వస్తాయి. అది కాల్షియం కార్బోనేట్ ఏదైతే యాక్చువల్గా డిపాజిట్ అవుతుందో దానివల్ల ఇవి వస్తున్నాయి. దీన్నే మరి రసాయనిక సంబంధమైన అవక్షేప శిలలు అంటున్నాము. సున్నపురాయి, జిప్సం ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. 3 జీవ సంబంధమైన మరి అవక్షేప శిలలను కానీ మనం చూసినట్టయితే, జీవ సంబంధమైన అవక్షేప శిలల్లో మనం చూసినట్టయితే ముఖ్యంగా దీనిలో సముద్ర జీవులు వల్ల ఏర్పడే ఏదైతే శిలా పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా దీనికి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అవి అని కానీ మనం చూసినట్టయితే 1 బొగ్గు, 2 కోరల్ రీవ్స్. బొగ్గు ఏ విధంగా కనిపిస్తుంది జీవ సంబంధమైన అవక్షేప శిలలుగా? బొగ్గు పెద్ద మొత్తంలో ఏదైనా సరే భూకంపాలు సంభవించినప్పుడు అక్కడున్న అనేక రకాలైన ముఖ్యంగా చెట్లు భూ అంతర్భాగంలోకి వెళ్ళి మరి అంతర్భాగంలో ఉన్న అధిక ఉష్ణోగ్రత మరి పీడనాల వల్ల బొగ్గుగా మారుతుంది. మరి ఆ బొగ్గు అంతేకాకుండా పెద్ద మొత్తంలో పాలిప్స్ ఉంటాయి. మరి ఇవి పురుగులు, ఏది కోరల్ పురుగులు పెద్ద మొత్తంలో చనిపోయినప్పుడు వాటి యొక్క షెల్స్, ఆ చుట్టూ ఉండే వాటి యొక్క షెల్స్, కవచాలు మరి కాల్షియం కార్బోనేట్తో ఏర్పడి ఉంటాయి. అవి మొత్తం కూడా ఒక డిపాజిట్ అయినప్పుడు ఆ షెల్స్ మొత్తం కూడా కలిసి మరి అవి కోరల్ రీవ్స్గా తయారవుతాయి. కోరల్ రీవ్స్గా తయారవుతాయి. దీనికి ఉదాహరణ జీవ సంబంధ పరమైన అవక్షేప శిలలకి కిందకి ఏమొస్తాయి? కోరల్ రీవ్స్, బొగ్గు. కోరల్ రీవ్స్, బొగ్గు వస్తుంది దీని కిందకి. అదే రసాయనిక పరమైన దాని కిందకైతే లైమ్ స్టోన్, జిప్సం, ఉప్పు ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. జాగ్రత్తగా గమనించాలి. తర్వాత యాంత్రిక ప్రక్రియ వల్ల వాలుకా శిలలు, వృత్తికా శిలలు. వాలుకా శిలలకి ఇసుకరాయ్, వృత్తికా శిలలకే షేలు కంగలామరేట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా యాక్చువల్గా అవక్షేప శిలలు. మరి అవక్షేప శిలలకి యాక్చువల్గా మరి వృత్తికా శిల చేసుకున్నాం. మరి జీవ సంబంధ దీనిలో చూసినట్టయితే అవక్షేప శిలల యొక్క లక్షణాలు ఏంటి అని మనం చూసినట్టయితే ఇవి అగ్నిశిలలంతా కఠినంగా ఉండవు, చాలా మెత్తగా ఉంటాయి. ఈ శిలలన్నీ కూడా సచిద్రంగా ఉంటాయి, నీటిని తన ద్వారా పోనిస్తాయి. అంతేకాకుండా ఈ శిలలు పొరలు పొరలుగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే స్థరిత శిలలు అన్నారు వీటిని. వీటిలో అనేక రకాల ఫాజిల్స్ ఉంటాయి, పొరలు ఉంటాయి. పొరల మధ్యలో అనేక రకాల ఫాజిల్స్ ఉంటాయి. ఈ ఫాజిల్స్ వల్ల ఇక్కడ అనేక రకాలైన ఫాజిల్ ఫ్యూయల్స్ దొరుకుతాయి, ఇంధనాలు దొరుకుతాయి. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలు, డీజిలు, సహజ వాయువు ఇవన్నీ కూడా ఈ రాక్స్లోనే దొరుకుతాయి, మనకి ఈ శిలల్లోనే దొరుకుతాయి. ఇవి అతివేగంగా యాక్చువల్గా అతివేగంగా శిలాశైథిల్యం మరి క్రమక్షయానికి గురవుతాయి. శిలాశైథిల్యం క్రమక్షయానికి గురవుతాయి. ప్రపంచంలో అతిపెద్ద మొత్తంలో ఈ శిలలు ఉన్నాయి. 65% శిలలు అవక్షేప శిలలే. ఇది యాక్చువల్గా
అవక్షేప శిలల గురించిన సమాచారం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మరి సెడిమెంటరీ రాక్స్. ఇవి తేలికైన శిలలు. ఇది యాక్చువల్గా అవక్షేప శిలల గురించిన మనకి 3 రకాలుగా వర్గీకరించాం అవక్షేప శిలల్ని. ఆ 3 రకాల గురించి మనం క్షుణ్ణంగా చర్చించటం జరిగింది. 3 యాక్చువల్గా 3టిని చూసినట్టయితే. ఆ తర్వాత లాస్ట్ బట్ మనం చూసినట్టయితే శిలల్లో రూపాంతర శిలలు, వీటిని మెటమార్ఫిక్ రాక్స్ అంటారు. రూపాంతర శిలలను ఏమంటారు? మెటామార్ఫిక్ రాక్స్ అంటారు. ఏంటి రూపాంతర శిలలు అంటే? చూడండి, ఇక్కడ అగ్నిశిలలు, అవక్షేప శిలలు, ఈ 2 శిలలను మనం చూసినట్టయితే ఈ 2 శిలలో అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక పీడనం వల్ల ఈ 2 శిలలు తమ సహజ లక్షణాలను కోల్పోయి కొత్త లక్షణాలను సంతరించుకుంటే ఆ శిలలను సంతరించుకుని ఏర్పడ్డ శిలల్నే రూపాంతర శిలలు అంటారు. అంటే రూపాంతరం చెందటం, ఒక శిల లక్షణాన్ని నుంచి ఇంకో శిలగా మారిపోవడం. ఎందుకు మారుతున్నాయి? సపోజ్ ఈ 2 శిలలు గుర్తుపెట్టుకోండి. అగ్నిశిలలో, అవక్షేప శిలలో అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం వల్ల ఒక ఆకారంలో ఉన్న శిలలు వీటి యొక్క సహజ ధర్మాలని కోల్పోయి కొత్త ధర్మాలతో కొత్త రకమైన శిలలు ఏర్పడడాన్ని రూపాంతర శిలలు అంటారు వాటిని. దీనివల్ల అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనాల వల్ల. మరి ఈ రూపాంతర శిలను కానీ మనం చూసినట్టయితే ఇవే కంప్లీట్గా తన మాతృశిలకి, ఏ శిల నుంచి అయితే ఏర్పడ్డాయో తమ మాతృశిలకు కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంటాయి, ఆపోజిట్గా ఉంటాయి. అయితే హై క్వాలిటీగా ఉంటాయి, విలువైనవిగా ఉంటాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రూపాంతర శిలలు అనేవి రూపాంతరం చెందటం వల్ల ఏర్పడ్డాయి. ఇవి అగ్నిశిలలంత కఠినంగా ఉండవు, అవక్షేప శిలలంత మెత్తగా ఉండవు, మధ్యస్థంగా ఉంటాయి. 2, ఈ శిలలు అనేవి యాక్చువల్గా మొత్తం కంప్లీట్గా తన ధర్మాలని మొత్తాన్ని కూడా మార్చుకొని ఉంటాయి. మరి ఈ శిలలు కేవలం తక్కువగా ఉంటాయి. సో వీటిని రూపాంతర శిలని మనం చెప్పాం. ఈ రూపాంతర శిలల్లో మరి ఏ విధంగా రూపాంతరం జరిగింది అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ అగ్నిశిలల్లో మనం చూసినట్టయితే అగ్నిశిలల్లో గ్రానైట్ శిల దేనిగా మారింది? గ్రానైట్ శిల నీసుగా మారింది. గ్రానైట్ శిల దేనిగా మారింది? నీసుగా మారింది. మరి మైకా శిల దేనిగా మారింది? మైకైట్ అనే దానిగా మారింది. గ్రానైట్ నీసుగా మారింది. తర్వాత బసాల్ట్ దేనిగా మారింది? బసాల్ట్ యాక్చువల్గా బసాల్ట్ తర్వాత మాట్లాడదాం. మరి ఈ రెండింటిని చూసినట్టయితే అగ్నిశిలలో గ్రానైట్ నీసుగా మారింది, మైకైట్ అనే దానిగా మారింది. యాక్చువల్గా మరి అగ్నిశిలలు అలా కాకుండా అవక్షేప శిలలో మరి ఏ విధంగా రూపాంతరం చెందే చూద్దాం. ఇక్కడ అవక్షేప శిలలో ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ది సున్నపురాయి, 2 ఇసుకరాయి. ఫస్ట్ చూద్దాం. సున్నపురాయి దేనిగా రూపాంతరం చెందిందని మనం చూసినట్టయితే సున్నపురాయిని మనం చూస్తే ఇది చలువరాయి లేదా మార్బుల్, చలువరాయి లేదా మార్బుల్గా రూపాంతరం చెందింది. ఇసుకరాయి
క్వార్జ్, క్వార్జ్ క్వార్జ్గా రూపాంతరం చెందింది ఇసుకరాయి. థర్డ్ షేల్, పలకరాయి. షేలు పలకరాయిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత చూసినట్టయితే ఫోర్త్ వన్, షేలు పలకరాయిగా రూపాంతరం చెందింది. తర్వాత గ్రాఫైట్, నో. ఆ తర్వాత బొగ్గు, బిట్యూమినస్ బొగ్గు, బొగ్గు దేనిగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత గ్రాఫైట్ దీనిగా రూపాంతరం చెందింది. మనం చూసినట్టయితే ఇది ఇంపార్టెంట్. ఇక్కడ దేనిగా రూపాంతరాలు చెందినాయి? సున్నపురాయి చలువరాయి లేదా మార్బుల్గా రూపాంతరం చెందింది. ఇసుకరాయి క్వార్జ్గా రూపాంతరం చెందింది. క్వార్జ్ అంటే సిలికాన్ డయాక్సైడ్. ఇసుకరాయి సిలికాన్ డయాక్సైడ్ అంటే SiO2గా మార్పు చెందింది, అంటే రూపాంతరం చెందింది. సేలు లేదా సిస్ట్గా రూపాంతరం చెంది. తర్వాత స్లేట్, పలకరాయి అంటే స్లేట్, మనం రాసుకునే పలకరాయి. ఎక్కడ దొరుకుతాయి ఇవి? భారతదేశంలో మార్కాపురం వద్ద అధికంగా లభిస్తాయి ఇవి. వీటిని యాక్చువల్గా స్లేట్ పలకరాయి అంటున్నాం. ఇది యాక్చువల్గా షేల్ నుంచి రూపాంతరం చెందిన ఖనిజం, యాక్చువల్గా శిల. ఆ తర్వాత బొగ్గు, బిట్యూమినస్ బొగ్గు, మామూలు బొగ్గు కాదు, బిట్యూమినస్ బొగ్గు. ఈ బొగ్గు యాక్చువల్గా గ్రాఫైట్గా రూపాంతరం చెందుతుంది. మరి ఇదే గ్రాఫైట్ అంటే రూపాంతరం చెందిన ఈ శిలే గ్రాఫైటే మరి డైమండ్గా రూపాంతరం చెందుతుంది. బిట్యూమినస్ బొగ్గు గ్రాఫైట్గా రూపాంతరం చెందితే ఈ గ్రాఫైట్ అనేది డైమండ్గా రూపాంతరం చెందుతుంది. డైమండ్ ఇంపార్టెంట్ ఏంది? సృష్టిలో అతి కఠినమైనది డైమండే. అంతేకాకుండా ఒకే ఒక మూలకంతో ఏర్పడిన శిల కూడా యాక్చువల్గా పదార్థం కూడా డైమండే. ఏంది ఒకే ఒక పదార్థం? కంప్లీట్ కార్బన్, ఇంకేముండదు దాంట్లో, ఇంకా వేరే మూలకమేమి ఉండదు. కంప్లీట్ కార్బన్, 100% కార్బన్, అదే డైమండ్. 100% కార్బనే అది. మరి ఆ రకంగా మనం చూసినట్టయితే ఇక్కడ అవక్షేప శిలలు ఏ విధంగా రూపాంతరం చెంది ఉన్నాయి చూడండి ఒకసారి. సున్నపురాయి చలువరాయిగా, ఇసుకరాయి క్వార్జ్గా, సేలు పలకరాయి ఆర్ స్లేట్గా, బొగ్గు గ్రాఫైట్ డైమండ్గా మార్పు చెందింది, రూపాంతరం చెందాయి. ఈ విధంగా యాక్చువల్గా శిలలు, రాక్స్ అనేవి భూపటలంలో ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా విస్తరించున్నాయి, ఎన్ని రకాలుగా విస్తరించున్నాయి అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. వీటిలో అగ్నిశిలల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవక్షేప శిలల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రూపాంతర శిలల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసినట్టయితే అగ్నిశిలలు కఠినమైనవి, అవక్షేప శిలలో మృదువైనవి, మరి రూపాంతర శిలలో వాటి రెండింటి నుంచి ఏర్పడి మరి మధ్యస్థమైన కఠినత్వం కలిగి ఉన్న శిలలుగా మనం చెప్పొచ్చు. అవక్షేప శిలలు అనేవి చాలా ఇంపార్టెంట్ శిలలు. మరి రూపాంతర శిలల్లో డైమండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన శిలగా మనం చెప్పొచ్చు.